థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే చాలా ఇయర్స్గా వెయిట్ చేసాం ఈ సినిమా కోసం. దాదాపు ఒక 1 year పాటు గీతా ఆర్ట్స్ అయితే కష్టపడిందని తెలుస్తుంది. అండ్ ఈ సినిమా అయితే రియల్ స్టోరీ బేస్డ్ అని చెప్పేసి కూడా చెప్పారు. అండ్ ఈ సినిమాలో తండేల్ అంటే ఏంటి, తండేల్ స్టోరీ ఎలా ఉంది అయితే నేను చెప్పి మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదలుచుకోవట్లేదు. ఈ సినిమాలో చాలా వర్క్ అయితే చాలామందికి కమ్బ్యాక్ అయితే ఉంది. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాలంటే డిఎస్పి కమ్బ్యాక్ అని చెప్పచ్చు. అదేంటి డిఎస్పి కమ్బ్యాక్ అంటున్నావా అంటున్నారా? వాస్తవంగా చెప్తున్నా. అంటే పుష్ప సినిమాలో తనకి రావాల్సిన పేరు వేరే వాళ్ళకి వెళ్ళింది. అండ్ పుష్పలో కొద్దిగా ఐడియల్నెస్ మిస్ అయిందని చెప్పి పుష్ప ఇష్యూ అయితే డిఎస్పి పైన ఉంది. ఆ కోపమేమో గ్రజ్జేమో తెలియదు కానీ ఈ సినిమా మీద చూపించేసాడు డిఎస్పి, విశ్వరూపం చూపించాడు. అండ్ మనందరికీ బాగా తెలుసు డిఎస్పి మ్యూజిక్ అంటేనే బీభత్సంగా ఉంటుందండి. అండ్ డిఎస్పి లవ్ మ్యూజిక్ కొడితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అండ్ నా చిన్నప్పుడు టైం చూస్తున్నప్పుడు ఆర్యాట్ కొట్టాడు, ఆర్యా 2 కొట్టాడు, అట్లా వర్షం కానీ ఇట్లాంటి చాలా సినిమాలకి లవ్ మ్యూజిక్ కొట్టడం అంటే డిఎస్పికి చెప్పాల్సిన అవసరం లేదు. డిఎస్పి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. లవ్ సాంగ్స్ కొట్టడం అన్నా, లవ్ సాంగ్స్ వినడంలో డిఎస్పి ట్రాకే వేరు. ఇప్పట్లో దమ 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 స్పీకర్ని కొట్టి వాంచి ఎరగొట్టడం కాదు, డిఎస్పి ఇవ్వడం మ్యూజిక్లో అయితే అందరితో పోలిస్తే డిఎస్పి బెస్ట్ మ్యూజిక్ ఇస్తాడు. మన హెడ్సెట్లో పెట్టుకున్నా కానీ అది మన హియర్ డ్రమ్స్కి కూడా బాగా వినపడేటట్టు క్లారిటీగా ఉంటుంది. అండ్ ముందుగా మూవీలకి అయితే వద్దాం. అండ్ ఇది రొటీన్ లవ్ స్టోరీ అయితే చెప్పలేను, ఎందుకంటే రొటీన్ లవ్ స్టోరీ అంటే ఇద్దరు లవ్ చేసుకుంటారు. ఒకటి అమ్మాయి తరపు నుండి కొంతమంది ఒప్పుకోరు, అండ్ అబ్బాయి తరపు నుండి కొంతమంది ఒప్పుకోరు. వీళ్ళిద్దరు క్లాషెస్ వచ్చిన తర్వాత ఇంకో క్లాష్ అనేది మొదలయ్యి సినిమాని ఎంకరేజ్మెంట్గా తొడుకుని వెళ్తారు. కానీ ఈ సినిమాలో కొద్దిగా డిఫరెంట్ అనమాట. అండ్ ఇద్దరు లవ్ చేసుకుంటారు, వీళ్ళ సైడ్ నుండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. అండ్ రాజు అనే క్యారెక్టర్లో నాగ చైతన్య అయితే తెలుసు కదా మనందరికీ స్టోరీ లైన్. సముద్రం మీదకి వెళ్ళేసి ఉన్నటువంటి గుజరాత్ దగ్గర నుండి అట్లా కొద్దిగా చేపల వేటను ఎక్కువ పట్టాలని చెప్పేసి అట్లా పాకిస్తాన్ బార్డర్కి వెళ్తాడు. అండ్ పాకిస్తాన్ బార్డర్లో మనం అరెస్ట్ చేస్తాడు. అండ్ ఇక్కడ ఉండే సీన్స్ కానీ, లవ్ సీన్స్ కానీ, ట్రాకింగ్ కానీ, చెండు మొండేట్ అయితే చాలా చక్కగా చూపించాడు. సినిమా అయితే అప్పుడు మనం ఖర్చు పెట్టిన టికెట్ రేట్కి అయితే న్యాయం అయితే చేసేస్తుంది. అండ్ రెగ్యులర్ కమర్షియల్ ఎవరైతే కొద్దిగా సినిమాని కొద్దిగా లోపలికి వెళ్ళి చూడడము, సినిమా కొద్దిగా అంటే నాన్ కమర్షియల్ కాకుండా కొద్దిగా భూతద్దంలో చూసేవాళ్ళు ఉంటారు కదా, వారికి కొద్దిగా ఈ సినిమాలు అయితే మిస్టేక్ అయితే కనిపిస్తుంది. అండ్ మిగతా నార్మల్ ఆడియన్స్కి, సినిమా ఆడియన్స్కి అయితే ఈ సినిమా అయితే బెస్ట్ సినిమా ఆఫ్ నాగ చైతన్య కెరియర్ అనొచ్చు. అండ్ చెప్పాను కదా కంబ్యాక్ లిస్ట్లో డిఎస్పి అయిపోయారు, కంబ్యాక్ ఇచ్చేసాడు ఈ సినిమాతో. అండ్ నాగ చైతన్య, చాలామంది నాగ చైతన్యని ఇంతవరకు అంటే కరెక్ట్ హిట్ లేదు నాగ చైతన్యకి. అండ్ అలాగే అకినేని ఫ్యామిలీ నుండి ఒక మంచి యాక్టర్ కూడా నాగ చైతన్య దగ్గర నుండి పొందని సినిమా అంటున్నారు కదా, ఇదైతే కంబ్యాక్. నాగ చైతన్య చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అదైతే సింప్లీ సూపర్. ఆ రాజు అనే క్యారెక్టర్లు అయితే నాగ చైతన్య అయితే దూరిపోయాడని చెప్పచ్చు, ఇంకేదన్నా ఉన్న ఓట్స్ కూడా చెప్పచ్చు. అంత బాగా చేశాడు నాగ చైతన్య అయితే. అండ్ ఈ సినిమా వర్క్ చూస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ మీరు నచ్చినట్టయితే ఎటువంటి వల్గర్ సీన్స్ అయితే ఏం లేవు. అండ్ థియేటర్కి వెళ్ళి అయితే కన్ఫామ్గా చూసే సినిమానే ఇది. యా. అండ్ గీతా ఆర్ట్స్కి కూడా కంబ్యాక్ అని చెప్పచ్చు. గీతా ఆర్ట్స్ కూడా చాలా రోజులుగా హిట్ లేకుండా కొద్దిగా ఉన్న మార్కెట్స్తో పోలిస్తే గీతా ఆర్ట్స్ కొద్దిగా డౌన్ ఉంది. బట్ మంచి సినిమాని అయితే జనాల్లోకి తీసుకోవడానికి ఎప్పుడు గీతా ఆర్ట్స్ అయితే ముందడుగుంటుంది. అండ్ క్వాలిటీలో ఈ సినిమాలు అయితే సీజీ కానీ, క్వాలిటీ వర్క్ కానీ సూపర్, సింప్లీ సూపర్. నిజంగానే చెప్పచ్చు, అంత క్వాలిటీతో ఇచ్చారు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ మీరు పెట్టిన డబ్బులకైతే ఈ సినిమా అయితే న్యాయం చేస్తుంది. అండ్ ఇంకా తెలుసు కదా వ్యాలంటైన్స్ డే February 14th, దిస్ ఈస్ ద బెస్ట్ ట్రైబ్యూట్ ఫర్ లవింగ్ పర్సన్స్. అండ్ ఈ సినిమాలో అయితే ఇంకా అన్నీ చెప్పుకుంటా పోయాను అనుకో, ఇంకా లెంత్ అవుతుంది. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకేమనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.